స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. నా పేరు సుజాత. భోజనానంతరం గుండెలో బగబగ, ఇది చాలా మందిలో కనిపించే లక్షణం. భోజనం కడుపు నిండా చేశాక గుండెలో మంటగా ఉంది, గొంతులో ఏదో పెట్టినట్లుంది, గుండెల్లో మంట, చెస్ట్ బర్నింగ్, గ్యాస్, కడుపంతా ఉబ్బరంగా ఉంది. ఇలాంటి బాధలతో తరచూ భోజనానంతరం బాధపడే వాళ్ళ కోసం అతి సులభంగా ఇలాంటి బాధల నుంచి ఉపశమనం పొందే కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 2 కప్పుల నీటిలో 2 చెంచాలు వాము వేసి ఆ నీళ్ళు సగానికి వచ్చేలా మరగనేయండి. దానికి 2 చెంచాల నిమ్మరసం, 1 పావు చెంచా ఉప్పు కలిపి గోరువెచ్చగా ఉండగానే తాగండి. ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూస్తారంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకొకటి, పెరుగు చిలికి మజ్జిగ చేసి ఆ మజ్జిగలో పంచదార వేసుకొని కొంచెం యాలకుల పొడి, కొంచెం జాజికాయ పొడి వేసి బాగా మిక్స్ చేసి ఆ స్వీట్ లస్సీని తాగండి. ఫలితం చాలా బాగుంటుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకొకటి, అరటిపండుని సగం తీసుకొని కొంచెం జీలకర్ర పొడి అద్దుకొని తినేయండి, చాలు, చాలా బాగా ఈ బాధలన్నీ తగ్గుతాయి. మరొకటి, రూపాయి బిళ్ళంత దాల్చిన చెక్క ముక్కని పొడి చేసి ఈ పొడిని 2 కప్పుల నీటిలో వేసి ఆ నీళ్లు సగానికి మరిగేలా మరిగించి చల్లారాక దానికి 2 చెంచాలు తేనె వేసి తాగాలి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇంకా 1 గ్లాసు చిక్కని మజ్జిగలో 1/2 చెంచా జీలకర్ర పొడి, కాస్తంత ఉప్పు వేసి తాగినా కూడా ఉపశమనం కలుగుతుంది. మరొకటి, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల ధనియాలని దోరగా వేయించి ఆ వేయించేటప్పుడు దానికి 10 మిరియాలు కూడా కలిపి ఈ మిశ్రమానికి కాస్తంత బెల్లం పొడి కలిపి మిక్సీలో వేసి దీన్ని పొడి చేసి ఎప్పుడు మీకు కడుపులో కానీ గుండెలో కానీ మంట అనిపిస్తే ఆ మిశ్రమాన్ని చిన్నది తీసుకొని నోట్లో వేసుకుంటే చాలు, అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు.